ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది, తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు, సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి 35 రోజులు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. పేర్ని నాని గారు, మీకు ప్రజలు మీ చీకొట్టినా కానీ ఇంకా బుద్ధి రానట్టుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 35 రోజులు అవుతుంది. 35 రోజుల్లో ఏం మారింది అని అడుగుతూ ఉన్నావు. మీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో పీకలేనిది, చెయ్యలేనిది, సాధ్యపడింది ఈ 35 రోజుల్లో జరిగిపోతుందా? ఇదేమన్నా మనం అరిచేతిలో వైకుంఠం చూపించేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 35 రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారని అడుగుతూ ఉన్నాం. ఒకటి, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో పెన్షన్ ఇవ్వలేరు అన్నారు. అది ఇచ్చి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు పేదల భూములు కొట్టేద్దామని తీసుకొని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు. అదేవిధంగా మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చాడు. అదేవిధంగా మీ ప్రభుత్వం వల్ల అనేక మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే దానివల్ల సర్టిఫికేట్లు అక్కడే ఆగిపోతే లోకేష్ గారు పాదయాత్రలో మాటిచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యార్థులకి సర్టిఫికేట్లు అందేలా చేశాడు. అదేవిధంగా దివ్యాంగులైన విద్యార్థులకి ఐఐటి ఎన్ఐటీల్లో సీట్లు రావడం కోసం ఒక ప్రత్యేక జీవో తీసుకొని వచ్చాడు. అదేవిధంగా మీ ప్రభుత్వంలో గోరుముద్దలో స్కాములు చేసి ఎక్కడ పడితే అక్కడ పేదవాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం కూడా పాఠశాలలు అందకపోతే దానిపైన చర్యలు తీసుకొని ప్రతి పేదవాడికి మధ్యాహ్న భోజనం అందే విధంగా చర్యలు తీసుకున్నారు లోకేష్ గారు. ఇవి మాత్రమే కాకుండా అనేక పెట్టుబడులు తీసుకొని వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ఆపాడు. ఇవే కాదు, రోజులు సరిపో. ఈ 35 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో ఈ 35 రోజులు ఏం చేయగలుగుతారో దానికి మించి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మీరు 5 ఏళ్లలో ఏమీ పీకలేదు కనుక మిమ్మల్ని ప్రజలు చీకొట్టి 11 స్థానాలు ఇచ్చారు. ఇకనైనా ఒక బాధ్యత గల విపక్షంగా, ఎందుకంటే మీకు ప్రతిపక్షం లేదు కదా, విపక్షంగా మీ 11 మంది ఎమ్మెల్యేలని బాధ్యతగా ఉండమండి. ఇదే విధంగా దేవుడు నోరిచ్చాడు కదా అనిచ్చి బయటకు వచ్చి వాగారనుకోండి పేర్ని నాని గారు, మిమ్మల్ని మచిలీపట్నంలోనే కాదు రాష్ట్రం నుంచి కూడా తరింగొడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా మారి హుందాతనంగా ఒక గౌరవంగా ఉండండి పేర్ని నాని గారు. వయసు వచ్చింది, బుద్ధి గోడిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. 35 రోజుల్లో మీ 5 ఏళ్లలో జరగని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ, అదేవిధంగా అనేక రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు. మీ ప్రభుత్వంలో దగాబడ్డ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ఈ 35 రోజుల్లో. అది గుర్తుపెట్టుకోండి పేర్ని నాని గారు.